యాస్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ హైడ్రా ఆఫీస్లో చాలామంది తమ ఇష్యూస్తో వచ్చి ఇక్కడ సార్ వాళ్ళని కలుస్తూ ఉంటారు. అట్లాంటిది కొన్నేళ్ల క్రితం అంటే కొన్ని నెలల క్రితం నుంచి కూడా అండ్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఒక్కటే ప్రాబ్లం మీద వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా మనం ఇంజాపూర్ వాసుల్ని కలిసామో అక్కడున్న శ్రీరంగపూర్ణి కాలనీ అనే వాళ్ళ మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం అవి బయటికి కూడా తీసుకొచ్చాం. పొలిటికోస్ ద్వారా వాళ్ళ విన్నపాన్ని కూడా వాళ్ళు విన్నవించుకున్నారు. అధికారులు వెళ్ళి అక్కడ స్పేసెస్ చూసి ఎవరైతే అక్రమంగా లైక్ వాళ్ళ ల్యాండ్స్ కానీ ఎవరైతే కబ్జా చేశారో అవన్నీ కూడా కూల్చేశారు. ఈరోజు తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసం ఈరోజు హైడ్రా ఆఫీస్కి వచ్చారు. మరి వారి మాటల్లో కూడా విందాం వాళ్ళు అసలు ఎంత ఆనందంగా ఉన్నారో. ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ తర్వాత సార్ వాళ్ళు ఇంకేం అధికారులు వచ్చి లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. సో చెప్పండి అమ్మా, లైక్ ఇంజాపూర్లో మీరు చాలా ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారు కాబట్టి అసలు మీ ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ చూస్తారు కాబట్టి ఒకసారి చెప్పండి. మాకు 2 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్డుని 2 సంవత్సరాల నుంచి మొత్తం క్లోజ్ చేసి కబ్జా చేసి పడేసారు. దాన్ని ఎటువంటి రహదారి లేకుండా అయిపోయింది. మాకు 7 కాలనీలకు ఉన్న సమస్య ఇప్పుడు అది మెయిన్ రోడ్ అది ఒకటేనన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళి చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎటువంటి వెహికల్స్ లోపలికి రాలేకుండా అయిపోయింది. మాకైతే ఈ 1 నెల రోజుల కింద మేము అంటే ఇంతకుముందు కూడా ఆఫీస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము, అన్నీ అయినాం. అమ్మ చూస్తాంలే అవుతుంది మెల్లగా, అక్కడ కేసులు అవుతున్నాయి అన్న ప్రాబ్లంతో ఉండేది. ఈ 1 నెల రోజుల క్రితం వచ్చి హైడ్రా సార్ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇస్తే 1 నెల రోజులల్లో మాకు ఈ సాల్వ్ చేసిరు సార్. ఇక్కడికి వచ్చినాక హైడ్రాకి వచ్చినాక ఇప్పుడు మేమైతే ఆ సంతోషం చెప్పలేకపోతున్నాము. ఇంకా హైడ్రా సార్ రంగనాథ్ సార్కి అయితే చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. గవర్నమెంట్ సీఎం సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోడ్డు ఇంకా కొంచెం ప్రాబ్లం ఏంటంటే సీసీ రోడ్డు లేదు. ఉన్న రోడ్డుని కాపాడుకోవడానికి మళ్ళీ ఒకసారి రంగనాథ్ సార్కి తెలియజేసుకుంటూ మేము సార్కు సంతోషాన్ని తెలుసుకుంటూ సన్మానం చేసుకోవడానికి అన్నీ వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం పొలిటికోస్ ఒక 10 రోజుల క్రితం మీ ఏరియాకి వచ్చినప్పుడు లైక్ రోడ్డు సీసీ రోడ్స్ కావాలి అని చెప్పేసి మీరు అడగడం జరిగింది కదా. సో ఆ తర్వాత ఇంకెవరన్నా వచ్చి చూడడం చేశారా? ఇంకా ఎవ్వరు రాలేదు. ఇప్పుడు ఇంకా అక్కడికైతే ఎవ్వరు రాలేదు. మా ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన దగ్గరికి పోతే కూడా చూద్దామమ్మా ఇంకా చేస్తామని అంటుండు. ఇంకా ఎప్పుడు చేస్తాడో తెలియదు. అదేదో ఎమ్మెల్యే ద్వారా కూడా తొందరగా చేసుకుంటే మాకు చాలా సంతోషం. ఎమ్మెల్యే కూడా ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో లైక్ స్క్యూబ్స్ ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళది ఎవరిదైతే మీరు చేశారో ఆడవాళ్ళపైన దౌర్జన్యం చేయడం ఇటువంటివి అన్నీ చేశారు అని చెప్పారు. ఇప్పుడు అదంతా సద్దు మరిగిందా? ఎవరు ఏం ప్రాబ్లం? ఇంకా అక్కడ అయితే ఇంకా షెడ్డు అనేది ఉంది. ఆ షెడ్డు కూడా తొలగించాలనుకుంటున్నాము. ఒక 20 మంది లేడీస్ ఎప్పుడు కాపలాగా అన్నట్టు అయిపోతుంది. మాకు వాళ్ళని చూస్తే ఇక పిల్లలకు రాలేకపోతున్నారు, ఫొటోస్ దింపుతున్నారు. మాకు చాలా ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే రోడ్డు పోయిందన్న సంతోషం ఒకటి ఉంటే వాళ్ళని ఎప్పుడు రౌడీలను తెచ్చి కూర్చోబెట్టడం అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మేడం. అది ఒకటి కంప్లైంట్ మెయిన్ తెలుసుకోవడం అంటే లేడీస్ అక్కడ కూర్చోవడం ఎక్కువ భయంకరంగా ఉన్నది. ఓకే, మీ ఏరియాలో ఉన్న కార్పొరేట్స్ కానీ సర్పంచ్లు కానీ ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారు ఈ ఇష్యూని? వేస్తామన్నారు మేడం. రోడ్డు చెప్పినాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము మేము. ఒక 1 వీక్ టైం అడిగాడు. సీసీ రోడ్ అయినా ఇస్తానమ్మా నేను, 1 వీక్ టైం ఇవ్వండి అన్నాడు. 1 వీక్ కూడా అయిపోయింది మేడం, ఇంకేం స్పందించలేదు. మళ్ళీ కూడా ఇంకా వెళ్తాం మేము కూడా అక్కడికి కూడా రేపు వెళ్ళి చూస్తాము. కాకపోతే అక్కడ లేడీస్దే మాకు ప్రాబ్లం అయింది. అక్కడ నుంచి అమ్మాయిలు వెళ్తుంటే ఫొటోస్ తీస్తారు. అది ఏందా అనేసి పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏం స్పందిస్తలేదు. అనుమానాస్పదంగా తిరుగుతుర్రు. ఒక లేడీని అయితే ఒక ఇంట్లో వేసి కొట్టిరు. ఆమె అయితే ఇప్పుడు వాళ్ళని చూస్తేనే భయభ్రాంతులకు గురి అవుతుంది. ఇంతకుముందు 1 ఇయర్ ముందు జరిగింది ఆమె మీద దాడి. ఇప్పుడు వాళ్ళని చూస్తేనే భయభ్రాంతులకు గురవుతుంది. కాకపోతే వాళ్ళ లేడీస్ లేకుండా చేయాలి కొంచెం పోలీసులు. మేము కాలనీ వాసులం అక్కడ నిల్చుంటే పోలీసు వాళ్ళు మీరు వెళ్ళండి అమ్మా ఇంటికి అంటారు, కానీ వాళ్ళని అయితే అక్కడ నుంచి వెళ్ళని ఇస్తారు, పంపిస్తలేరు. నాకు కొంచెం మీరు కంప్లైంట్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది అంటే మీరు కంప్లైంట్ చేసి 5 days అవుతుంది మేడం. 5 days అవుతుంది. ఏమన్నా ఇష్యూస్ జరిగితే 100 నెంబర్కి చేసినా వాళ్ళకే మద్దతు ఉంది, మాకైతే ఏం మద్దతు లేదు. కొంచెం కాలనీవాసులమైన మమ్మల్ని వెళ్ళమంటున్నారు తప్ప వాళ్ళకు మాత్రం ఏం చెప్పట్లేదు. వాళ్ళని ఆ షెడ్లోనే అది అక్రమంగా నిర్మించిన ఆ షెడ్ను సగమే తొలగించారు. ఆ రోజు మిగతా తొలిద్దామంటే అందులో సామాన్లు ఉన్నాయి, మన పలానా వాళ్ళు ఉన్నారు చెప్పేసి అది 2 రోజులు టైం ఇవ్వండి మాకు షెడ్ కాల్ చేస్తామని చెప్పేసి అది అక్రమంగా
విధంగా అది చేసి వాళ్ళని జనాలను అందరినీ కూడబెట్టేసి ఆ రూమ్లో పెట్టి అట్లనే భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నాం. మేమేమన్నా పోయి అడుగుదామన్నా కూడా మీరు పక్కకు జరగండి అని పోలీసు వాళ్ళు కూడా మాకు సహకారం లేదు. పోలీసు వాళ్ళు కూడా ఇదే విధంగా వస్తున్నారు, మేము కంప్లైంట్ చేస్తున్నాం, మా తరపున వచ్చినట్టుగా లేదు, వాళ్ళ కోసమే వచ్చినట్టుగా ఉంది. ఏదో మాకు 4 మాటలు చెప్పి పంపించేసి వాళ్ళని మళ్ళీ యథావిధిగా అదే రూమ్లో ఉంచడం, రాత్రులు తాగడం తినడం అవన్నీ చేస్తున్నారు. అంటే మీ ఏరియా ఎమ్మెల్యే కూడా చెప్పానన్నారు కదా, మరి ఆయన ఏం దృష్టికి తీసుకెళ్ళినాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. ఇవన్నీ మేము చూసి అలసిపోయే హైడ్రాని అది చేయడం జరుగుతుంది. ఈ రకంగానైనా మాకు రోడ్డు తెప్పిస్తే ఏ టెన్షన్ లేకుండా ఉంటామని ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ రకంగా కూడా మాకు కొంచెం సీసీ రోడ్ వేయాలని సీఎం గారిని కూడా కోరుకుంటున్నాము. మంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ప్రభుత్వం. అమ్మ మీరు చెప్పండి, అంటే మీరు ఎన్ని ఇయర్స్కి అక్కడ ఉంటున్నారు ఆ ఏరియాలో? మేము 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళు, ఆ రోడ్ ఉండి 30 ఏళ్ళు. 6-7 కాలనీ సంబంధించింది 40 ఫీట్ల రోడ్డు. అయితే ఆ రోడ్ కబ్జా చేసి 2 సంవత్సరాలు స్తంభాలు గిమ్మాలు అన్నీ మాయం చేసిర్రు, 2 కబ్జా చేసిర్రు. మేము 5-6 కాలనీ సంబంధించిన వాళ్ళం నైటు పొద్దుటీలంతా కూలగొచ్చాము. మాకు ఎవరు కాడిపోయినా ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఎవరు మాకు సాయం చేయలేదు. ఇంకా రాదు రోడ్ అని చెప్పారు. అసలు వీళ్ళు కూడా ముందుకు వచ్చేటోళ్ళు కూడా భయపడి ఇక మేము అది కేసు అవుతుందని చెప్పి నేను ఒకదాన్ని ఒంటరిగా అయిపోయినా. లాస్ట్కి వచ్చేసరికి నా ఇంట పోరాడిన వాళ్ళు కూడా ఒంటరి పట్టించుకుంటలేరు. ఇక 2 ఏళ్ళు కదా, ఎక్కడ పోయినా ఎవరు మాకు సాయం చేస్తలేరు. ఇక నేను అప్పటికప్పుడు అనుకొని నేను హైడ్రా సార్ కాడికి కలవడం జరిగింది. పార్కు కూడా కబ్జా చేయడానికి పోతే పార్కు 24 గంటలలో నాకు గోడ పెట్టించిండు. 1 నెలలోపు రోడ్డు తీసి ఇచ్చిండు. అసలు మేము ఊహించలేని విధంగా రోడ్ వచ్చింది మాకు. అసలు ఆడవాళ్ళు కూరగాయలు పోవడానికి లేదు, ఈ స్కూల్ బస్సులు పోవడానికి లేదు, కాలేజీ పిల్లలు పోవడానికి లేదు. చాలా 10,000 మంది పబ్లిక్ ఇది సమస్య. శ్రీరంగాపురము చూడు చిత్రమైన కష్టములు, ఆడోళ్ళ కండ్ల నీళ్ళు అరుగుతున్న చెప్పుల జోళ్ళు, తిరుగుతున్నాము ఆఫీసులు పట్టించుకోనధికారులు, స్కూలు బస్సులు ఇంటి ముందలికి రావు, కాలేజీ పిల్లలు కష్టాలు పడుతుర్రు, వచ్చిన చుట్టాలు వెనకాకు పోతుర్రు, నడిసేటి దారిలో బండలు వాతిర్రు, అందమైన హైడ్రా తెచ్చినవా రంగానాథు సార్. ఇంజాపూర్ గ్రామస్థ వాసుల్ని మనం కలిసాము. గత 10 రోజుల ముందు కూడా పొలిటికోస్ టీం అక్కడికి వెళ్ళి వాళ్ళకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసే విధంగా అక్కడున్న పరిస్థితులను కూడా మీకు చెప్పుకొచ్చింది. అయితే ఈరోజు ఎంతో సంతోషంగా ఎవరైతే సదరు కంపెనీ వాళ్ళు ఉన్నారో అక్కడ రోడ్స్ అవన్నీ కూడా కబ్జాకి గురి చేసుకున్నారో అదంతా రంగనాథ్ సార్ చూసి అక్కడ అధికారులను పంపించి అది మొత్తం డిమాలిష్ చేయడం కూడా జరిగింది. దానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు హైడ్రా ఆఫీస్కి వచ్చేసి రంగనాథ్ సార్కి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారు. అలాగే అక్కడ సీసీ రోడ్ కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. కనీసం అంబులెన్స్ రావడానికి కూడా తగిన పరిస్థితులు అయితే అక్కడ లేవు. ఈవెన్ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి బస్ స్టాప్స్ లేవు, అక్కడ బస్సెస్ కూడా సరిగ్గా రావు అని చెప్పేసి వాళ్ళ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది అని ఒక కారణం చేత ఈరోజు హైడ్రా ఆఫీస్కి వచ్చి జరిగిన నష్టాన్ని ఎవరో పూడ్చలేరు, కానీ ఇప్పటికైనా మళ్ళీ అదనంగా కమర్షియల్గా కానివ్వండి లేకపోతే నాన్ కమర్షియల్గా కానివ్వండి ఎవరైనా అధికారులు ముందుకు వచ్చి ఎవరైనా సేవ చేస్తే ఫండ్స్ రూపంలో కానీ కలెక్ట్ చేసి ఆ రోడ్డును కానీ సీసీ రోడ్స్ లాగా వేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో వారు కోరుకున్నట్టుగా త్వరగా సీసీ రోడ్స్ రావాలని చెప్పి వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అవుట్ కావాలని పొలిటికోస్ టీమ్ కూడా ప్రత్యేకంగా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైడ్రా ఆఫీస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.